కర్నూలు చాలా మీటింగు ఒకే అజెండా పైన ఒకే సబ్జెక్టు మీద ये सब्जेक्ट का मित्रों आवसार क्षेत्रीय जाति चा एक महीने चाकी एक वर्षा चाकी का वर्षना चाकी कारण में दादापू 40-50 ఏళ్ల నుంచి మన పూర్వీకులు ఎంతో తిప్పలు పడుతూ అన్ని కులాలకు మహాక్షేత్రమైనటువంటి జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలంలో ఆవసాన క్షత్రియ జాతికి అన్నదాన సత్రం లేదని చెప్పి రకరకాల రూపాలలో మన పూర్వీకులు ఎన్నో సందర్భాల్లో తిప్పలు పడి ప్రభుత్వం దృష్టికి వ్యవహారాల ద్వారా కరపత్రాల ద్వారా ధర్నాల ద్వారా పోరాటాలు చేసి మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు ఎన్నో సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కన్నా ముందు ఆవసాన క్షత్రియ కులానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శంఖ స్థలాన్ని ప్రకటించింది. అది వాస్తవమైన విషయాలు. దానికి సంబంధించినటువంటిది ఈరోజు ఆ లెటర్స్ ఆ డీటెయిల్స్ మొత్తము మనము మన జాతి ముందు ఉంచుతాము. దాని తర్వాత శ్రీశైలంలో వచ్చిన ఆర్డర్ కాపీని ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏముందంటే కులాలకు అన్నదాన సత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు బోర్డులు వేసుకుంటున్నారు, కానీ కన్స్ట్రక్షన్ చేయడం లేదు. అందరూ కాదు, కొంతమంది. కాబట్టి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. అది ఏంటివంటే 50 లక్షల రూపాయలు ఏ కులానికైతే ప్రభుత్వం అలాట్ చేసిందో 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎక్కడ శ్రీశైల పాలక మండలికి 50 లక్షలు డిపాజిట్ చేస్తే ఆ చెక్కు 50 లక్షలది దేవాదాయ శాఖకు పోయి అక్కడ పాస్ అయ్యి సర్వే డిపార్ట్మెంట్కి వస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. అది నెలన్నర పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, నెల పట్టవచ్చు. దాని తర్వాత మనం చేయాల్సింది ఏమంటే దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మహా అంటే ఒక 1/2 కిలోమీటరు 1/2 కిలోమీటరు మన యొక్క విడిది ఉన్నటువంటి అన్నసత్రం ఉండాలి. అట్లా కాకుండా చాలా దూరం పోతే ఇబ్బంది. కాబట్టి తర్వాత కూడా మనం మినిస్టర్లతో ప్రెజర్ పెట్టించి ముందుకు తీసుకురావాలా. దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడినాము. మనకు మినిస్టర్ నుంచి కూడా సానుకూలంగా వచ్చింది. మీరు వచ్చి కలవండి అన్నారు. మేము ఆ కార్యక్రమం ఏమనేది భవిష్యత్తులో ప్రకటిస్తాము. ముందు 50 లక్షల రూపాయలు కట్టాలి. కాబట్టి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం ఇక్కడ కర్నూలులో జరిగినప్పుడు ఆ శ్రీశైలం దాని మీదనే జరిగినప్పుడు ఆ రోజు దాదాపుగా 20 లక్షల వరకు అనౌన్స్ చేసినారు. దాని యొక్క డీటెయిల్స్ మొత్తం ఎవరెవరు ఇచ్చినారు, ఇప్పటి వరకు ఎంత ఇచ్చినారు అనేది మన జిల్లా ప్రెసిడెంట్ నీలకంఠ శివశంకర్ గారు చెప్తారు. తర్వాత మనం మాట్లాడిన తర్వాత ఎవరెవరు ఇచ్చినారు ఏమనేది అందాజ్గా అంటే నేను కర్నూలు సమాజ్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిశంకర్ రావు, ఆల్ ఇండియా అడిషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి వాడిని 10 మందికి డబ్బులు అడగాలంటే నువ్వు ఏం చేసినావు అంటారు. కాబట్టి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ అయితేనే 5,116 రూపాయలు జమ చేయడం జరిగినది. ఇప్పుడు మినీ స్టేట్మెంట్ కూడా తెచ్చినా నేను మొత్తం ఆ డీటెయిల్స్ కూడా ఇస్తా. ఇప్పటికీ 12 లక్షల రూపాయల అకౌంట్ లో ఉంది. దాదాపు 25 లక్షల 27-28 లక్షల వరకు ఇప్పటికి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయమే నేను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వాలతో ఎవరితో టచ్ చేయలేదు. ఈ మీటింగ్ అయిన తర్వాత అనుకున్నాం. కానీ విజయనగరం భోజే శ్రీనివాసు ఈ రోజు మార్నింగ్ నాకు ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి అన్న శ్రీశైలము ముందు 50 లక్షలు కట్టాలి కాబట్టి 1,01,116 రూపాయలు మాకు రాసుకోండి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలోనే మాజీ కార్పొరేటర్ తులసిరావు, చాడే తులసిరావు